మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం మొదలైంది. ఏపీ అధికారుల తీరుపై కేఆర్ఎంబీకి తెలంగాణ ఇంజనీర్లు ఫిర్యాదు చేశారు. నాగార్జున సాగర్ కుడి కాల్వకు నీటి విడుదలపై ఫిర్యాదు చేశారు. కేఆర్ఎంబీ అనుమతి తీసుకోకుండానే నీటిని విడుదల చేశారంటున్నారు తెలంగాణ అధికారులు. ఏపీ తెలంగాణల మధ్య జల వివాదం మరోసారి మొదలైంది. ఏపీ అధికారుల తీరుపైన కేఆర్ఎంబీకి తెలంగాణ ఇంజనీర్లు కంప్లైంట్ చేశారు. నాగార్జున సాగర్ కుడి కాల్వకు నీటి విడుదలపైన కంప్లైంట్ చేశారు. కేఆర్ఎంబీ అనుమతి తీసుకోలేదని తెలంగాణ ఇంజనీర్లు చెబుతున్నారు. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం ఇస్తారు. వాసు, కేఆర్ఎంబీ నుంచి వాళ్ళు అనుమతి తీసుకోలేదని తెలంగాణ ఇంజనీర్లు కంప్లైంట్ చేస్తున్నారు. మరి కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే ఎందుకు ఏపీ అధికారులు అక్కడ వాటర్ రిలీజ్ చేశారు? మరోసారి నాగార్జున సాగర్ నీటి విడుదల విషయంలో కూడా తెలంగాణ ఏపీ అధికారుల మధ్య వివాదం రాజుకుంది. దీనికి సంబంధించి కేఆర్ఎంబీకి ఏపీ అధికారులపైన కూడా తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం కుడికాలకు నీళ్లు వదులుతూ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ అధికారులు అయితే 3వ గేట్ నుంచి కూడా 500 క్యూసెక్ల నీళ్లు విడుదల చేశారు. కానీ ఆ నీటి విడుదల అంశానికి సంబంధించి కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా నీటి విడుదల చేశారన్న విషయాన్ని తెలంగాణ అధికారులు చెప్తున్నారు. కానీ ఏపీ అధికారులు మాత్రం కేఆర్ఎంబీ ఆదేశాల మేరకే నీటి విడుదల చేశాం అని చెప్తున్నారు. మరోపక్క శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున కూడా 1,00,000 క్యూసెక్ల పైగా నీళ్ళు వస్తున్న నేపథ్యం కావచ్చు, మరోపక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండే స్థాయికి వస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు అన్న అంశాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా కేఆర్ఎంబీకి తెలిపిన తర్వాతనే నీటి విడుదల విషయాన్ని చూడాలన్నారు. ఇంకా మరోపక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రతా అంశాలపైన కూడా నిన్నటి లేఖలో అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రధానంగా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడివైపు భాగాన్ని ఏపీ స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా రాష్ట్ర విభజన అనంతరం కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రాజెక్టు భద్రతా విషయాన్ని గతంలో తెలంగాణ పోలీస్ విభాగం, స్పెషల్ పోలీస్ విభాగం చూసింది. కానీ ఇప్పుడు కేంద్ర బలగాలు భద్రతా విషయాన్ని చూస్తున్న నేపథ్యంలో కూడా ప్రైవేటు వ్యక్తులు కూడా చాలా డెప్త్ ప్రాంతాలకు వస్తున్న పరిస్థితి. కొన్ని ఏదైతే వ్యూ పాయింట్స్ ఉన్నాయో 3 వ్యూ పాయింట్స్ దగ్గర కూడా ప్రైవేట్ వ్యక్తులు వస్తూ ఉన్నారు. అక్కడ భద్రతా లోపాలు కనిపిస్తూ ఉన్నాయన్న విషయాన్ని తెలంగాణ అధికారులు గుర్తించారని కూడా ఈ లేఖలో పేర్కొనడం మరొక అంశం. ఎందుకంటే ఏపీ స్వాధీనం చేసుకున్నటువంటి భాగాల్లో కూడా భద్రతా లోపాలు కేవలం నీటి వాటాల విషయమే కాదు, నీటి విడుదల విషయాలే కాదు, ప్రాజెక్టు భద్రతా విషయంలోనూ కూడా ఏపీ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తూ ఉందన్న విషయాన్ని కూడా మరోసారి తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే వాటర్ రిలీజ్ చేశారని తెలంగాణ ఇంజనీర్లు కంప్లైంట్ ఇస్తున్నారు. లేదు కేఆర్ఎంబీ ఆదేశాలతోనే రిలీజ్ చేశామనేది ఏపీ అధికారులు చెబుతున్నారు. సో మరి కేఆర్ఎంబీ ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది? ఒక క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి? గతంలో కూడా కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి ఫిర్యాదులు అందాయి. ఈసారి కూడా కేఆర్ఎంబీకి తెలంగాణ అధికారులు నాగార్జున సాగర్ డ్యామ్స్ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. కానీ డ్యామ్ గేట్లు విప్పే విషయానికి సంబంధించి కూడా నిపుణులైనటువంటి ఇంజనీర్లు లేకుండా కేవలం సామాన్యులు గేట్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో గతంలో 8వ గేటుకు ఇబ్బంది ఏర్పడింది. దాన్ని తెలంగాణ అధికారులే వెళ్ళి సరిచేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరోసారి కూడా నిన్న అనుమతులు లేకుండానే నీటి విడుదల చేసిన అంశానికి సంబంధించి ఫిర్యాదు చేశారు. కానీ చూడాలి మరి కేఆర్ఎంబీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది. ఎందుకంటే తెలంగాణ మాత్రం నిన్న మరొకసారి బుధవారం నీటి విడుదల అంశానికి సంబంధించి కూడా నిన్న గురువారం ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా కూడా తెలంగాణ అక్కడ ఏపీలో చేపడుతున్నటువంటి చర్యలకు సంబంధించి ఇంజనీర్ల నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ భద్రతా లోపాలు కావచ్చు, వాటిపైన చర్యలు తీసుకొని ఫిర్యాదు చేశారు. మరి చూడాలి కేఆర్ఎంబీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది భద్రతా విషయంలో కావచ్చు, నీటి వాటాల విషయంలో కావచ్చు, నీటి విడుదల విషయంలో కావచ్చు. మరి తెలంగాణ అధికారులు అయితే పూర్తిగా ఏపీ అధికారుల తీరును తప్పుపడతా ఉన్నారు. మరి కేఆర్ఎంబీ ఫిర్యాదు నేపథ్యంలో కేఆర్ఎంబీ ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఏపీ అధికారులు మాత్రం ఆదేశాల మేరకే విడుదల చేశామంటున్నారు. తెలంగాణ మాత్రం అది కాదు అని చెప్తా ఉంది. మరి కేఆర్ఎంబీ నిర్ణయం మేరకే మరి తదుపరి చర్యలు ఉండబోతున్నట్టుగా మరి సమాచారం అంతా. రైట్, థ్యాంక్ యూ వాసు. కేఆర్ఎంబీ అనుమతి లేకుండా నాగార్జున సాగర్ కుడి కాల్వకు ఏపీ అధికారులు నీళ్లు రిలీజ్ చేశారంటూ తెలంగాణ ఇంజనీర్లు కేఆర్ఎంబీకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కంప్లైంట్ చేశారు. లేదు, ఖచ్చితంగా కేఆర్ఎంబీ ఆదేశాల మేరకే మేము వాటర్ రిలీజ్ చేశామని ఏపీ అధికారులు చెబుతున్నారు. సో కేఆర్ఎంబీ ఎట్లా రియాక్ట్ అవుతుందో